ఈ ఇయర్ వరలక్ష్మి రథం కోసం ఫస్ట్ అయితే పూల మార్కెట్కి వెళ్ళిపోయాను. ఆనందపురం తెలుసు కదండి, ఆనందపురం ఫ్లవర్ మార్కెట్ వైజాగ్లోనే చాలా పెద్దదన్నమాట. అక్కడ చాలా తక్కువ రేటుకే వచ్చేస్తాయి, కానీ శ్రావణ మాసంలో మాత్రం అక్కడ కూడా మంచి ప్రైజెస్ ఉన్నాయి. ఇంకా అవి తీసుకొచ్చేసి వంటలు కూడా స్టార్ట్ చేసేసాము. అమ్మవారికి నైవేద్యాలన్నీ చేయాలి కదా. చింతపండు పులిహార కోసం చింతపండుని ఇలా రెడీ చేసుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ గారెలు కూడా వేసుకుంటున్నాను. నాకైతే చాలా ఇష్టం గారెలు, అమ్మవారికి కూడా చాలా ఇష్టం అంట గారెలు, అందుకే గారెలు. ఈ గారెలు చేయడానికి నేనేం యూజ్ చేస్తున్నానో ఒక్కసారి చూడండి. డీమార్ట్ కాదు, డీమార్ట్ కవర్స్ కూడా వేస్ట్ చేయకుండా గారెలు ఇలా ఈజీగా నైవేద్యాలన్నీ కంప్లీట్ అయ్యాక ఈ వరలక్ష్మి రథం పూజ అయితే స్టార్ట్ చేసేసాము. చాలా బాగా చేసాము. అసలు డెకరేషన్ కూడా చాలా సింపుల్గానే చేస్తాను, నేను ఎక్కువ హడావిడి చేయను. అలా పూజ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చిన ముత్తైదువులందరికీ చక్కగా బొట్టు అన్నీ పెట్టేసేసి వాయినాలు అయితే ఇచ్చేసాను. ఇది నా ఫస్ట్ వరలక్ష్మి రథం అని చెప్పాలి. చాలా బాగా చేసుకున్నాను, నేనైతే చాలా సాటిస్ఫైడ్. మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్లో చెప్పండి.